అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ ఈ పువ్వు చూస్తున్నారా, ఇది మనకు పొలంలో అట్లా నడుస్తూ ఉంటే కనిపించిందండి. భూమి మీద పాకిందనమాట ఈ తీగ. ఏంటా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే కృష్ణకమలం. ఇది కూడా మన దగ్గరేమో మనం నర్సరీ నుంచి తెచ్చేసిందేమో బ్లూ కలరు, ఇదేమో వైట్ కలర్ ఉంది. సేమ్ అలానే ఉంది పువ్వు అయితే, కాకపోతే వైట్ కలర్లో ఉంది. వర్షాకాలం కదా, ఇంక అందుకే పొలంలో ఉన్న విత్తనాలన్నీ మొలకెత్తితే ఇట్లా అందులో బయటపడ్డ పువ్వు అన్నమాట ఇదొకటి. ఇక్కడ కనిపిస్తున్న ఆవులు పొలము ఇది మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలం అండి ఇది. వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఎస్పీకే మెథడ్లో కూరగాయలు పండిస్తున్నారు అంటే సరే ఒకసారి విజిట్ చేసి చూద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. శంషాబాద్ దగ్గర ఊరికి వెళ్తుంటే దారిలో అవుతుంది అనమాట ఇది మాకు. అందుకే చూడ్డానికని ఇక్కడికి వచ్చినాము, మొత్తం ఇంకా ఫ్యామిలీతో వచ్చినాము. అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందేమో ఇది నేతి బీరకాయల తోట. ఇది అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, కనిపిస్తుంది కదా, అసలు చాలా నీట్గా ఉంది. ఇదేమో దొండకాయలది. మొత్తం అంతా ఎక్కడిదక్కడ ప్రాపర్గా భలే ప్లాన్ చేసిండ్రు, అసలు చాలా బాగా అనిపించింది. వాళ్ళు డిజైన్ చేసిన విధానం నచ్చింది నాకు. ఇంకా ఇక్కడేమో అంత ఫ్యామిలీతో వచ్చినామన్నా కదా, మన చిన్నోడు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు. వీళ్ళు కూడా తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ మూవ్ అయిపోయిండ్రు అనమాట. ఇంకా అందుకే మనకి ఎక్కువ పొలంలో కనిపిస్తలేడు అనమాట వీడు. ఇప్పుడు ఇంకా 2 years కూడా లేడు, కానీ అన్ని మాటలు నేర్చేసుకున్నాడు. ఎంత క్యూట్గా ముద్దుగా మాట్లాడుతున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు. ఒక్క సెకండ్ ఖాళీగా ఉన్నాడు. ఇంకా అక్కడ డాగ్ కనిపిస్తుంది కదా, పిల్లలు ఇంకా దాంతో ఆడుకుంటున్నారు అనమాట. అయితే వీళ్ళైతే మాత్రం ఇక్కడ మేము ఇప్పుడు ఏదైతే పొలంలో ఉన్నామో వీళ్ళు ఒక 3 to 5 years ఈజీగా అయింది అనుకుంటా. వీళ్ళు ఎస్పీకే మెథడ్లోకి మారిపోయి ఇప్పుడు ఈ పొలం అంతా కూడా ఎక్కడ చూసినా మనకు విపరీతమైన వానపాములు అయితే కనిపిస్తున్నాయండి. అంటే వానపాములు అనేవి లోపల నుంచి మట్టి తింటూ పైన వచ్చి ఇట్లా వదిలిపెట్టి పోతాయి కదా, ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. పొలం నిండా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇంకా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎక్కువ వానపాములు ఉన్నాయి అని చెప్పేసి. అసలు పొలం అంతా చాలా నీట్గా పెట్టుకున్నారు కదా. మెయిన్ ఏంటంటే ఇక్కడ వర్కర్స్ 4 నుంచి 5 జతలు ఉన్నట్టున్నారు. అందుకే కూడా చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు వీళ్ళు. అసలు వాళ్ళకి ఏది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నాకు తెలిసి, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. 4-5 జతలు అనేసరికి ఇంకా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందన్నమాట. ఎక్కడిదక్కడ కరెక్ట్గా జరుగుతుంది అనమాట పని. టైం టు టైం పని మంచిగా సాగుతాయి. ఇంకా మనం కూలోళ్ళ మీద డిపెండ్ ఉంటే అంత ఈజీ కాదు కదా. ఇట్లా ఎక్కువ మంది వర్కర్స్ ఉంటే చాలా బాగా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి టైం టు టైం. అంటే 15+ years నుంచి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారంట. అందుకే ఇంకా వాళ్ళు సొంత పొలంలాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. కానీ ఎక్కడిదక్కడ భలే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అసలు అది నచ్చింది నాకు. పొలం అంటే ఇట్లా ఉండాలన్నమాట, అంటే ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది ఎక్కడిదక్కడ. ఇంకా ఇవన్నీ ఎక్కువ మనకు తీగ జాతికి సంబంధించే స్తంభాలు ఎక్కువ బాతినే కనిపిస్తాయి మనకు. ఇంకా కాకపోతే ఆ పంట అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వేరే పంటలు కూడా తీగ జాతి కాకుండా వేరే కూడా వేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందేమో ఇది బెండకాయల తోట మొత్తం. ఇది కూడా బాగానే వేసిండ్రు. మేము ఇంక వచ్చేటప్పుడు మనం ఇంత ఛాన్స్ దొరికితే వదులుకుంటామా, ఇంక వచ్చేటప్పుడు అక్కడ కొనుక్కున్నాం అనమాట కొన్ని కూరగాయలు. అక్కడ ఉన్నాయన్నీ గోంగూర, దొండకాయలు, నేతి బీరకాయలు, తర్వాత బెండకాయలు అన్నీ. ఈ డాగ్ చాలాసేపు వరకు దగ్గరికి రాలేదు, తర్వాత ఇంకా నమ్మిందనమాట. ఇంకా నమ్మకం ఏర్పడిన తర్వాత వీళ్ళు మనకు హామ్ చేయరు అన్ని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు దగ్గరికి వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది ఇది కలుపు తీసేదండి, చిన్న చిన్న కలుపు బాగానే తీస్తుంది నీట్గా. ఇది ఎక్కడైనా కొన్నారా అని చెప్పేసి అడిగిన నేను. అయితే వాళ్ళు చెప్పిండ్రు వెల్డింగ్ షాప్లోకి వెళ్ళి పిక్చర్ చూపిస్తే చేసిస్తారంట. బాగానే వస్తుంది, చిన్న చిన్న కలుపుకు బాగానే యూజ్ అవుతుంది ఇది. కానీ ఈ పొలం అంతా ఇట్లా చూసేసరికి నాకైతే ఇంకా ఉత్సాహం అయితే పెరిగింది. వ్యవసాయం ఇంకా మన పొలం కూడా
ఎప్పుడెప్పుడు ఇంకా డెవలప్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికైతే అవ్వదు. ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. పిల్లలు ఇంకా చదువుతున్నారు కాబట్టి టైం తీసుకుంటుంది ఇంకా. అమ్మ ఎక్కడుంది? చెంపలు నీ చెంపలేవి? చిన్ని చెంపలేవి? నువ్వు గింతున్నావు, నీకు కొమ్ములు వచ్చినాయా? ఇంకా పెద్దగా వస్తాయేమో నీ కొమ్ములు కదా. అమ్మాయి ఇది ఎండకెందుకు కూర్చున్నావు? నువ్వు ఎండకెందుకు కూర్చున్నావు? ఇక్కడ కనిపిస్తుంది ఇది పాత ఇల్లు అండి. మేము ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు కంటే ముందు ఇందులో ఉండేవాళ్ళం అనమాట. ఇది కూడా నీట్గా చేయించుకున్న, కింద మొత్తం టైల్స్, ఆ కిచెన్ టాప్ మొత్తం అట్లా సింక్ ఇవన్నీ ఏం లేకుండే, జస్ట్ ఒక రూమ్ ఉండే అనమాట. నేను ఈ ఇల్లు కడతామని మాకు ఇంకా అప్పుడు ప్లాన్ లేదు. అప్పుడు కింద టైల్స్ వేయించినాము, ఇంకా కిచెన్ కొంచెం చేయించుకున్నాను అనమాట. కిచెన్కి సిలిండర్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ఉండేది. ఇందులోనే వచ్చి ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా కోవిడ్ తర్వాత వచ్చినాం కదా, స్కూల్ కూడా ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఎక్కువ వచ్చి ఉండేవాళ్ళం అనమాట. చూస్తే ఇంత సామాన్ వచ్చింది బయటికి. మొత్తం ఎన్ని ఎలకలు కనిపించినాయో అసలు, చిన్న చిన్న ఎలక పిల్లలు. నాకైతే చాలా బాధ అనిపించింది. వాటిని తీయకుండా ఉండలేము, మొత్తం పాడు చేసేసినాయి. చాలా సామాను, వైర్లు అన్నీ కట్ చేసేసినాయి. ఇంకా అన్ని సామాన్ అంతా తీసి బయటికి పెట్టి ఈ కడిగిపిస్తున్నా అనమాట. మొత్తం క్లీన్ చేపిస్తున్న రూమ్ అంతా కూడా. చాలా అసలు అడుగు పెట్టడానికి లేదు, ఎక్కడ పాములు ఉన్నాయో ఎక్కడ ఏమున్నాయో అని భయమేస్తుంది అందులో స్టెప్ పెట్టాలంటే కూడా. కాకపోతే మనము బియ్యం పట్టించినాం కదా, బియ్యం బస్తాలు, తర్వాత తౌడు బస్తాలు, ఇంకా చాలా పొలంకి సంబంధించిన చాలా సామాన్ అంతా ఈ రూమ్లోనే ఉన్నాయి కదా. ఇందులోకి రావాలంటే కొంచెం అంత చీర ఎక్కువైపోయింది. ఇంకా కింద ఫ్లోర్ మీద కూడా విపరీతంగా చెత్త పడుతుంది. ఎంత క్లీన్ చేయించినా ఊడ్చిపించినా కానీ మళ్ళీ అట్లనే అవుతుంది. ఇంక అందుకే మొత్తం బయట పెట్టిపించి రూమ్ అంతా కడిగిపిస్తున్నాయి. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ టైల్స్ కంటే ముందు నాకు ఇక్కడ తాండూరు బండలు ఉండే అనమాట. అవి క్లీన్ చేసుకోనికే నాకు దాదాపు ఒక రోజు పట్టేది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉండే అనమాట. విపరీతమైన మరకలు కూడా ఉండే అందుట్లో. ఇంకా నాకు దాదాపుగా వచ్చిన రోజు మొత్తము ఆ బండలు కడగడానికే సరిపోతున్నాయి, ఇల్లార దులుపుకొని. ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. మెయిన్ క్లీనింగ్కి ఇబ్బంది అయ్యేది. ఇంకా మిగిలిందంతా ఓకే. కాకపోతే కొంచెం వర్షం పడ్డప్పుడు సామాన్లు తోముకోవాలన్నా కానీ బయటికి వెళ్ళి తోముకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ సింక్, ఈ కిచెన్ కట్ట ఇదంతా ఏం లేదు అప్పుడు. ఇంకా ఈ ఇంట్లోనే అడ్జస్ట్ అయినాం దాదాపుగా ఒక 2 years. ఇల్లు ఇప్పుడు జస్ట్ దగ్గర దగ్గర 1 year అవుతుంది కదా. 2 years అయితే ఈ ఇంట్లోనే అడ్జస్ట్ అయినాం అనమాట. ఇంకా మొత్తం క్లీనింగ్ చేయడం అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయింట్స్ అన్నీ మా పాప వేసింది. ఇంకేదో క్యాజువల్గా చూపిస్తున్నా నేను అంతే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.